అంత భయంకరమైన యుద్ధం చేస్తుంటే కౌరవ సైన్యం అంతా కూడా అయిపోయి అసలు ఈ ఘటోత్కచుడు మరణిస్తే తప్ప తెల్లవారడం అన్న మాట లేనేలేదు. అసలు మనం గట్టెక్కడం అన్నమాట, ఇంటికి వెళ్ళడం అన్నమాట లేదు. వాటితో సరి అక్షౌహిణీలన్నీ అని కర్ణుడి దగ్గరికి పరిగెత్తారు. కర్ణా నువ్వేం చేస్తావో మాకు తెలియదు, ముందు ఆ ఘటోత్కచుడిని చంపేసేయి అన్నారు. అనగానే కర్ణుడు ఇక ఆలోచించడానికి అవకాశం లేక ఆయన ఏం చేశాడంటే, ఒకనాడు ఇంద్రుడు తనకి ఇచ్చినటువంటి శక్తి అనబడేటటువంటి ఆయుధం ఉంది, ఇక ఆలస్యం చేస్తే కుదరదు, ఘటోత్కచుడు మరణించి తీరాలి, ఇంతమంది ఆర్తనాదం చేస్తున్నారు, రథం దగ్గరికి వచ్చి ఘటోత్కచుడిని చంపమంటున్నారని శక్తి ఆయుధాన్ని గురి చూసి లాగి గుండెల మీద ప్రయోగించాడు. అది ఘటోత్కచుని యొక్క గుండెలు బద్దలగొట్టి లోపల నుంచి బయటికి వెళ్ళిపోయింది. ఒక్కసారి పైనుంచి యుద్ధభూమిలో కింద పడిపోయి